ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటనన్యా, ఆశ్చర్యంగా ఉందా? షాక్ అవుతున్నావా? మావయ్య గారి వాళ్ళమ్మగారి ఫోటో పక్కన ప్రీతి ఫోటో ఏంటి? అక్కడ నీ ఫోటో ఎలాగో ఇక్కడ ప్రీతి ఫోటో కూడా అలాగే. ఏంటండి మీరు హారతి పళ్ళంతో వచ్చారు? అవును, నువ్వు కూడా ఆరతిపల్లంతో వచ్చావేంటి? నేను మా నాన్నగారికి పూజ చేశాను. నేను మా అమ్మగారికి పూజ చేశాను. ఎప్పుడూ లేంది అత్తయ్య గారికి మీరు పూజ చేయడం ఏంటి? నాకంటే మా నాన్న రాత్రి కల్లోకొచ్చి ఆయన అనన్య కడుపున నాకు మనవడిగా పుడతాను అని మాటిచ్చారు. కాబట్టి పొద్దున్నే పూజ చేశాను. నాకు కూడా రాత్రి మా అమ్మ కల్లోకొచ్చింది లీలా. మన ప్రీతి కడుపున మా అమ్మ పుడుతుందంట. ఆ మా అమ్మ నాకు మాట ఇచ్చింది, అందుకే నేను పూజ చేశాను. ఏంది మే, ఇద్దరు ఒకే కాన్సెప్ట్ తో పూజలు చేసి ఉంటారు. లీలా, ఇదిగో త్వరగా మా అమ్మ ప్రీతి కడుపున పుట్టి మన నట్టింట బుడిబుడి నడకలు వెయ్యాలని దండం పెట్టుకుని హారతి తీసుకో. ఏంటి దండం పెట్టేది? ఆవిడ బతుకున్న రోజుల్లో నన్ను పెట్టిన నరకాన్ని మర్చిపోయి మళ్ళీ ఆవిని హారతి తీసుకుని ఆహ్వానించాలా? అది నా వల్ల కాదు. ఇదిగోండి, మీరే హారతి తీసుకుని మా నాన్నని అనన్య కడుపున త్వరగా పుట్టమని ఆశీర్వదించండి. ఏంటి, మీ నాన్న ఈ ఇంట్లో పుట్టడమా? నేను చస్తే ఒప్పుకోను. ఆయన మన పెళ్లిలో కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకోమంటే ఒకరి కాళ్ళు పట్టుకోవడం మా వంశంలోనే లేదు అని అత్తయ్య గారితో మాత్రమే కాళ్ళు కడిగించాడు. ఆ పొగరబోతుని అప్పుడే నా ఇంట్లో కాలు పెట్టొద్దని వార్నింగ్ ఇచ్చాను. అలాంటిది ఆ మనిషి నా ఇంట్లో మనవడుగా పుడతానంటే ఎలా ఒప్పుకుంటాను? చిచ్చి! నా హారతినే ఆర్పేస్తారా? ఉఫ్. మీ అమ్మగారు కూడా ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. లీలా, నువ్వు హారతి ఆర్పేసినంత మాత్రాన మా అమ్మ రాకనే ఆపగలను అనుకుంటున్నావేమో. అది నీ వల్ల కాదు. ప్రీతి కడుపున మా అమ్మ పుడుతుంది, అదే నా శాసనం. అనన్య కడుపున మా నాన్నే పుడతారు, ఇదే నా శాసనం. చూద్దామే చూద్దాం 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 చూద్దామే చూద్దాం చూసుకుందాం. చూసుకుందాం అంటున్నా. చూసావా అనన్యా, ఎలా ఉంది నీ అటాక్ కి నా రిటార్ట్? పోలా అదిరిపోలా. చూడు, నువ్వు ఎత్తేస్తే దాన్ని చిత్తు చేయాలన్నా పై ఎత్తు వెయ్యాలన్నా అత్తయ్య గారికి ఏమైనా పెద్ద మ్యాటర్ అనుకున్నావా? చూడు, లీలావతి అక్కని నీ వైపుకి తిప్పుకునే గ్రాఫిక్స్ కష్టపడి నువ్వు వాడితే నేను చాలా సింపుల్ గా ఏఐ టెక్నాలజీ వాడేసి నీతో ఆడేసుకుంటాను. చూసావుగా మీ మావయ్య గారిని ప్రీతి వైపు నిలబడేలా ఎలా చేశానో?
ఏంటి మే నువ్వేదో స్విచ్ చేసావు రచ్చ చేసేస్తావని కొండంత అంచనాలు పెట్టుకుంటే దాన్ని కాస్త అణాకి పనికి రాకుండా ఎదురు దెబ్బ కొట్టేసి ఉండాది ఆ ఆనంద భైరవి. ఆవిడ ఎత్తుకి పై ఎత్తు వేస్తే అంతకు పై ఎత్తులో నేను ఆలోచించలేనా? ఆలోచిస్తాను. దెబ్బకు దెబ్బ తీస్తాను. నాన్న దర్శన్, ఏంటమ్మా? ఇందాక మన బ్యాంక్ నుంచి ₹1,00,000 చెక్ విత్డ్రా అయినట్టుగా మెసేజ్ వచ్చింది. ఎవరికైనా చెక్ ద్వారా పే చేశారా? నాకు తెలిసి అలాంటిదేం లేదమ్మా. నేను బ్యాంక్కి కాల్ చేసి కనుక్కుంటాను. ఆ, మన కంపెనీ అకౌంట్ నుంచి 1 lakh చెక్ విత్డ్రా అయింది. ఎవరు తీసుకున్నారో కొంచెం డీటెయిల్స్ చెప్తారా? అలాగే సార్, ఒక 2 minutes వెయిట్ చేయండి. సార్, దామిని అనే అమ్మాయి డ్రా చేశారు సార్. అవునా? థ్యాంక్ యూ. ఉంటాను. ఓకే సార్. అమ్మా, దామినికి ఏమైనా చెక్ ఇచ్చావా? తనే డ్రా చేసిందంట. ఇప్పుడు నీకు ఎంత కావాలి? 20,000. ఏంటమ్మా ఇక్కడ? ఓ, దామినియా? ఓకే నాన్న, నువ్వు వెళ్ళు. మీనా, చెప్పవే. అవునే, సూపర్ పార్టీ మిస్ అయ్యావు. మేమంతా ఎంత రిచ్ గా సెలబ్రేట్ చేసుకున్నామో, నువ్వు మిస్ అయ్యావు. సర్లేవే, ఫెయిల్ అవ్వకు. ఈ వీకెండ్ లో అంతకన్నా గ్రాండ్ గా పార్టీ ఎంజాయ్ చేద్దాం. ఈ వీక్ కూడా ఖర్చంతా నాదే. ఇప్పుడు నా దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది. జస్ట్ ఒక చెక్ మీద సంతకం పెట్టేస్తే ఎంతంటే అంత డ్రా చేసుకోవచ్చు. అది మన కెపాసిటీ.